పెసరట్టు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పెసలు ఒక 2 కప్పులు తీసుకున్నాను. దాంట్లోకి ఒక గుప్పెడు బియ్యాన్ని తీసుకోవాలి. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ పచ్చిపప్పు. ఈ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకొని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. చూడండి, శుభ్రంగా ఇలా 2 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకొని ఇది ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఒకసారి చూసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మొత్తాన్ని తీసేసి ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదంతా ఒక మిక్సీ బౌల్లోకి తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. అల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ అయిందండి. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. దీంట్లోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడే ముందే ఉప్పు వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం, కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఈ దోశలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఉల్లిపాయలని తీసుకుంటున్నాను. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. అలాగే ఒక క్యారెట్ కూడా తీసుకుంటున్నానండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక క్యారెట్ తీసుకుంటున్నాను. దీన్ని పీలప్ చేసి ఇది కూడా తురుముకుంటున్నాను. కట్ చేసుకుంటే ముక్కలు కొంచెం పచ్చిగా ఉంటాయని తురుముకుంటున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి మిక్స్ చేసుకుంటున్నాను. క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే అల్లం, ఇదంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మిర్చి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ దోశలోకి చట్నీ కోసం కొద్దిగా పల్లీలు, ఒక 5-6 మిర్చి తీసుకుంటున్నాను. ఇదంతా వేగినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటితో పాటు కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఇది ఒక బౌల్లోకి తీసేసుకొని దీంట్లోకి తాలింపు వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పోపు గింజలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా పసుపు. ఇదంతా కొంచెం వేగిన తర్వాత చట్నీలోకి తీసుకోవడమే. ఈ చట్నీ రెడీ అయిపోయిందండి దోశలోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయినాక కలిపి పెట్టుకున్న దోశ వేసుకోవాలి. దోశ పిండిని ఇలా దోశగా వేసుకోవాలి. ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఇదంతా ఈ స్టఫింగ్ అంతా ఇలా దోశ మీద వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అంతే అండి, చూడండి దోశ చక్కగా వచ్చింది, కాలింది బాగా. హోటల్ స్టైల్ దోశ రెడీ అండి. ఇంతే పెసరట్టు దోశ ఈజీగా వేసుకోవచ్చు. మిగిలిన పిండితో దోశలు ప్రిపేర్ చేసుకోవాలి. హోటల్ స్టైల్ పెసరట్టు రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.